మహోన్నతుడు, సర్వాధికారి, శక్తివంతుడు యేసయ్య నామములో ప్రియ దేవుని మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. లోక సువార్త 1:49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధము. ఈ మాట ఎవరితో చెబుతున్నారు అని అంటే, మరియా ఎలిజబెతుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. మరియా ఎలిజబెతు ఇంటికి వచ్చినప్పుడు మరి యొక్క రాకను బట్టి ఎలిజబెతు గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాను కూడా గొంతులు వేసినట్లుగా, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ మరి వచ్చిన రాకను బట్టి ఎలిజబెత్ చెబుతున్న మాట, సర్వశక్తి విషయంగా నాకు గొప్ప కార్యాలు చేసు, ఇది మొదలుకొని అన్ని తరములో నన్ను ధన్యురాలని అంటారని మరియను గురించినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె జీవితంలో ఒక ధన్యురాలు, అన్ని తరముల వారు కూడా ఆమెను ధన్యురాలు అని పిలిచేటట్టుగా దేవుడు చేశాడు మరియా జీవితాన్ని. ఎందుకంటే అంత గొప్ప కార్యం ఆమె పట్ల దేవుడు జరిగించాడు. అందుకే దేవుడు సర్వశక్తి నాకు గొప్ప కార్యాలు చేశాను అని ఆమె ప్రకటించగలుగుతుంది, చెప్పగలుగుతుంది. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? ఒక మరియా జీవితంలో కృప పొందుకుంది. మరి ఆ దినాల్లో ఆయన నామము పరిశుద్ధమైంది అని చెప్పుతుంది, ముగించింది. అంటే దేవుడు తన నామం పరిశుద్ధమైంది, అంత పరిశుద్ధతను మరియా సంపాదించుకుంది, అంత పరిశుద్ధంగా మరియా బతికింది. అందుకనే పరిశుద్ధుడైన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, పరిశుద్ధతను కాపాడుకుని దేవుని పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నటువంటి మరియా గర్భమున ఆ పరిశుద్ధుడైన దేవుడు జన్మించడానికి ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? ఆ మహోన్నతమైన గొప్ప కార్యాన్ని దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా బతకాలని తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికింది మరియా. అంతలా జీవించింది కనుక మరియా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎంత గొప్ప కార్యాలంటే అన్ని తరముల వారు ఆమె ధన్యురాలు అని పిలిచే అంత గొప్ప కార్యం. ఈరోజు మనల్ని పిలవగలగలరు ఎవరైనా? అన్ని తరముల వారు. అసలు మన తరంలో మనం గొప్పవాళ్ళు అనడమే గొప్ప మనకి. ఇది మన తరంలో మనం ఉన్న దినాల్లో మనలో గొప్పవాళ్ళు అనడమే పెద్ద గగనం మనకి. కానీ మరి అది కాదు, అన్ని తరముల వారు మరియని ధన్యురాలు అని పిలిచే గొప్ప కార్యం మరియా జీవితంలో దేవుడు చేశాడు. ఈరోజు అంతటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది మరియా కలిగి ఉంది. ఎందుకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనము కూడా మరియా వలె దేవుని ఎదుట అంత పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నమ్మకత్వం కలిగి, యథార్థమైన జీవితం కలిగి దేవునిలో మనం జీవించినప్పుడు ఆయన మనల్ని కోరుకుంటాడు, ఆయన మనల్ని ఇష్టపడతాడు. అప్పుడు ఒక ఘనమైన గొప్ప కార్యం మన ద్వారా ఆయన చేయడానికి ఇష్టపడతాడు. ఆ గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో చేసినప్పుడు అనేక మంది మనల్ని ధన్యులం అని చెప్పగలుగుతారు, మనం ధన్యురాలు, ధన్యుడివి అని చెప్పగలుగుతారు. కనీసం మనం అన్ని తరములు కాకపోయినా కనీసం మన తరములోనైనా మనల్ని ధన్యులు అని మనుషులు పిలిచే అంతగా, మనుషులు చెప్పే అంతగా మనం దేవునిలో బ్రతకగలగాలి. అన్ని తరాలు వద్దు, కనీసం మన తరమైన, కనీసం నీ పిల్లల తరమైన, నీ తర్వాత నీ బిడ్డల యొక్క తరమైన నేను ధన్యుడివి, ధన్యురాలని చెప్పగలిగే గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో చేయాలంటే మరి అలాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి, మరి ఇలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి, నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండాలి. దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టే మనస్సు మనకు ఉండాలి. దేవుని కోసం ఏదైనా పక్కన పెట్టగలిగే హృదయాలు మనకు ఉండాలి. దేవుని కోసం తను నిందలు, అవమానాలు భరించే భారభరితమైన పరిస్థితులు కూడా ఆమె తట్టుకుని నిలబడగలిగే స్థితి ఆమెకుంది. ఈరోజు మనం ఎంతమంది అలా మరియ వలె ఉంటాము? ఇలాగ మరియ వలె మనం అలాంటి హృదయం, మనస్సు, స్వభావం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు తన గొప్ప కార్యాలు చేసి అనేకులు ఎదుట మనం ధన్యులమని చెప్పుకునే కృపను దేవుడు మనుషుల ద్వారా దేవుడు మనకిస్తాడు. వాళ్ళ నోటే దేవుడు పలికిస్తాడు. ఆ ధన్యకరమైన జీవితం మనకు కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు నీవు కూడా ఒక ధన్యురాలివి, ధన్యుడు అని పిలబడాలంటే మరియకుండే గొప్ప లక్షణాలు మనందరం కలిగి ఉందోమగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మరియా చెప్తున్న రీతిగా సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు.
అన్ని తరముల వారు నన్ను ధన్యురాలను పిలిచేటట్టుగా దేవుడు చేశాడు అని ప్రకటించుతుంది, చెప్పగలుగుతుంది. ఈరోజు అదే సాక్ష్యం, అది ఆత్మీయత మనము కూడా మన తరములో చెప్పుకునే స్థితి దేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రభు ఆ విధముగా నన్ను కూడా నడిపించినైనా, నన్ను కూడా బలపరిచినైనా, మమ్మల్ని కూడా ఆ రీతిగా నీ హస్తాల్లో నీ చిత్తము చొప్పున, ఉద్దేశం చొప్పున నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.